నమస్తే. లేడీస్ అంటే వంటింటి కుందేళ్లన్నట్టు చూపించారు, ఒప్పుకున్నారు. లేడీస్ అంటే శరీరం తప్ప మెదడు లేని సెక్స్ సింబల్స్ అన్నట్టు చూపించారు, భరించారు. చివరికి లేడీస్ అంటే మగాడు కనిపిస్తే చాలు మెలికలు తిరిగిపోయి వగలాడిలా చూపించారు, అది సహించారు. కానీ ఇప్పుడు లేడీస్ అంటే మగాడి గాలి సోకితే చాలు పెళ్ళైనా కాకపోయినా పరాయి మగాడి పక్కలోకి చేరిపోయే పరమ చీప్ గా చూపిస్తున్నారు. మనలో ఇంకా సహనం చచ్చిపోలేదా? మహిళా సంఘాలు, ఫెమినిస్ట్ గ్రూపులు సమ్మర్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటి దారుణం? స్త్రీలంటే వంటింటి కుందేళ్లన్నట్టు చూపించారు, ఒప్పుకున్నారు. స్త్రీలంటే శరీరం తప్ప మెదడు లేని సెక్స్ సింబల్స్ అన్నట్టు చూపించారు, భరించారు. చివరకు స్త్రీలంటే మగాడు కనిపిస్తే మెలికలు తిరిగిపోయే వగలాడిలా చూపించారు, సహించారు. కానీ ఇప్పుడు స్త్రీలంటే మగాడి గాలి సోకితే చాలు పెళ్ళైనా కాకపోయినా పరాయి మగాడి పక్కలోకి చేరిపోయే పరమ చీపుగా చూపిస్తున్నారు. మనలో ఇంకా సహనం చచ్చిపోలేదా? మహిళా సంఘాలు, ఫెమినిస్ట్ గ్రూపులు నిద్రపోతున్నాయా? ఏమిటి దారుణం? డియో కొడితే చాలా అమ్మాయిలు ఢమాల్మని పడిపోతారా? ఇప్పుడున్న యాడ్స్ అదే ప్రమోట్ చేస్తున్నాయి. ఈ యాడ్స్ లో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని బీచ్ల వెంబడి తిరిగే తిరుగుబోతులు. సరే, వాళ్ళైతే అలాంటి వాళ్ళు ఇలా పడిపోతారంటే కల్చర్ ఎఫెక్టు, హై క్లాస్ టికెట్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ పెళ్ళై సంసారం చేసుకునే స్త్రీలు, పిల్లలు కని వాళ్లతో ఆడిపాడే యంగ్ మదర్లు, పెళ్లి పందిట్లో సందడిగా తిరిగే ముత్తైదువులు కూడా గాలివాటికి మగాడి వెలలో పడేంత బలహీనులా? డైరెక్ట్ గా చెప్పాలంటే సెంటు వాసనతోనే అక్రమ సంబంధానికి రెడీ అనేంత ఈజీ వచ్చి ఉన్నవాళ్ల ఈ యాడ్స్ ఇలాగే చూపిస్తున్నాయి. భారతీయ సమాజానికి పునాది లాంటి వైవాహిక వ్యవస్థని ఒక్క డియోడరెంట్ కూల్చేయగలదా? ఎస్, ఇదొక వైల్డ్ కమర్షియల్. ఒక అమ్మాయి తన భర్తతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తోంది. పక్క కూపీలో పరాయి మగాడు ఏదో భయంకర పరిమళం ఒళ్లంతా కొట్టుకున్నాడు. ఆమె మధ్యలో ఫాంటసీలు. తన భర్తను చీట్ చేస్తుంది. అంటే మన స్త్రీలు ఇంతటి చపల చిత్తులా? ఒక తల్లి పిల్లల్ని ఆడిస్తోంది. ఇంటికొచ్చిన అతిథి కొట్టుకున్న స్ప్రే ముక్కు పుటాలకు తాకగానే సరాసరి గదిలోకి వెళ్లి గడియ పెట్టింది. సెల్ ఫోన్ మీద వాల్ పేపర్లో అతని భార్య కలిసి ఉన్న ఫోటో ఉంది. ఆమె దాన్ని వెనక్కి తిప్పి పెట్టేసింది. అంటే మన పడతులు ఇంతటి కామోన్మత్తులా? అండ్ ఫైనల్లీ ఇల్లంతా పెళ్లి సందడి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఓ యువ ముత్తైదువ కుంకుమ పళ్ళెం పట్టుకుని పక్కా సంప్రదాయ రీతిలో ముస్తాబై వరండాలో నడుస్తోంది. పెళ్లికొచ్చిన ఓ ముక్కు ముఖం తెలియని కుర్రాడు ఒళ్లంతా స్ప్రే కొట్టుకుని ఢీకొట్టాడు. కట్ చేస్తే ఆ హోమ్లీ లేడీ ఆ కుర్రోడితో హద్దులు తెలియని శృంగారంలో రమించి తెరించింది. అంటే మన ఇల్లాళ్ళు ఇంత మదపీడితులా? ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటి ఉంది. ఈ యాడ్స్ లో ఎక్కడా అశ్లీలం లేదు, నగ్నత్వం లేదు. కానీ మగాడి పవర్ ని టు ది పవర్ ఆఫ్ పవర్ గా రెట్టించి చూపించి బుట్టలో వేసుకోవడానికి ఆడదాని క్యారెక్టర్ ని అడ్డమైనంత అవమానకరంగా అసాసినేట్ చేశారు. వీళ్ళెవరూ అంతకు ముందు వచ్చిన కొన్ని డియో యాడ్స్ లో స్త్రీల వలె ఆధునికులో, హై క్లాస్ వాళ్లో, బీచ్ బేబ్లో కారు. గృహిణులు, సంసారులు, మన ఇల్లాళ్ళు, మన చెల్లెళ్ళు. ఈ యాడ్స్ ను ఎవరు సెన్సార్ చేశారో తెలియదు గాని వాళ్లకు స్త్రీలను అశ్లీలంగా చూపించకపోయినా పరోక్షంగా హీనాతిహీనంగా చిత్రించడం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లేదా సెన్సారింగ్ అంటే హింస, శృంగారం మాత్రమే తమ పరిధిలోని అంశాలని భావించే అపరిణితులైనా అయి ఉండొచ్చు.
ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా యాడ్స్ సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, ప్రభావితం చేస్తాయి. మనుషుల వీక్నెస్ ను సొమ్ము చేసుకోవడమే లగ్జరీ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే వారి టెక్నిక్. డియో వేసుకుంటే అది వశీకరణ మంత్రమేననే సజెషన్ ఈ దేశపు పల్లెటూరి మార్కెట్ ని కూడా కుదిపేస్తోంది. ఈ ఉత్పత్తుల టర్నోవర్ అకస్మాత్తుగా పెరిగిపోవడంతో మరిన్ని బ్రాండులు ఈ సెంటు కొడుతున్నాయి, మగాళ్లని మాయ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు తిన్నగా మన డ్రాయింగ్ రూమ్లకు వచ్చేశాయి. పిల్లా పాప కలిసి చూసే ప్రైమ్ టైం తెలుగు సీరియల్స్ లో కూడా బ్రేకుల్లో వచ్చేస్తున్నాయి. ఇవి మన మగాళ్లలోనూ పెరిగి పెద్దవుతున్న మగపిల్లల్లోనూ స్త్రీల పట్ల ఎలాంటి భావాలను నిర్మిస్తాయో తలుచుకుంటే ఒళ్ళు గగురుపరచడం లేదా? కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా ఈ ప్రకటనల్లో మన సంస్కృతిపై సాగుతున్న ఘోరాతి ఘోరమైన అటాక్ జడలు స్పష్టంగా కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ డియో యాడ్స్ పై కొరడా విసిరింది. కానీ అశ్లీలం చూపించకుండా సంప్రదాయం ముసుగులో అంతకంటే నీచంగా చిత్రణ సాగుతుంటే ఏం చేస్తోంది? వాళ్ళ సంగతి వదిలేయండి. ఈ దేశపు సోకాల్డ్ ఫెమినిస్టులు, మహిళా సంఘాల నేతలు ఏమయ్యారు? సమ్మర్ సెలవులు అయిపోయాయి, ఇకనైనా సమరం మొదలు పెట్టండి. ఉమెన్నే కాదు, మెన్ కాదు, బోత్. ఇప్పుడు మనం ఉమెన్ చూసినా మెన్ చూసినా కూడా మనకి యాడ్ చూసినప్పుడు అసహ్యం వచ్చేటట్టుగా ఉన్నాయి. ఎంత అసహ్యం వచ్చేటట్టు ఉన్నాయంటే అసలు డియోడ్రెంట్ ఫస్ట్ ఇదేమో డైరెక్ట్ మార్కెటింగ్లో డియోడ్రెంట్ అట్లీస్ట్ కొంత బాడీ అని చూపిస్తారు. ఇప్పుడు టోటలీ అన్కనెక్టెడ్ థింగ్స్ని మనము అగ్రెసివ్గా ఫెమినైన్ కానీ మేల్ కానీ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఈవెన్ మోడర్నిటీ అనేది ఆర్ బ్యూటీకి అనే దానికి ఎప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్, ఫ్రెజైలు అండ్ అందం ప్లస్ దాంతోపాటు కమ్యూనికేషన్. అడ్వర్టైజ్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే యూఆర్ సెల్లింగ్ యువర్ ప్రోడక్ట్ అని. బట్ ఇక్కడ చూపిస్తుంది దానికన్నా వల్గారిటీ అండ్ అన్కనెక్టెడ్ ఇష్యూస్కి. ఐ థింక్ దీంట్లో ముఖ్యంగా ఈ ఉమెన్ యాక్టివ్ గ్రూప్స్ అడ్డుకోకపోతే ఐ థింక్ టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ఓన్లీ పోర్నోగ్రఫీ యాజ్ అడ్వర్టైజ్మెంట్. కేవలం అది వేసుకున్నంత మాత్రాన, అడియో వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు పడిపోతారు అని అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, దిస్ ఇస్ దేర్ జాబ్. వాళ్ళు చూసి ఇది తప్పు అని వాళ్ళు ఫ్లాగ్ డౌన్ చేయాలి, దాన్ని అది చేయలేదు. సెకండ్ థింగ్, మనం యాజ్ ఇండియన్స్ వెరీ కన్జర్వేటివ్ మన మైండ్ సెట్ ఒకటి. రెండు, టీవీ వాచింగ్ స్టిల్ ఫ్యామిలీ యాక్టివిటీ మన దగ్గర. సో అందరం కూర్చొని చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మదర్ సన్ లేకపోతే ఒక ఫాదర్ డాటర్ లేకపోతే మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూస్తున్నప్పుడు ఇట్లాంటి యాడ్స్ రాగానే చాలా ఇబ్బందికరమైన ఒక అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అక్కడ. సో ఇది బ్యాన్ చేయడం ట్రెండ్ సెట్టింగ్ ఉండాలి. బ్యాన్ ఒకటే సరిపోదు. మేకర్స్ ఆర్ ద బ్రాడ్కాస్టర్స్, దోస్ పీపుల్ దే షుడ్ బి ఫైన్. వాళ్ళకి ఫైన్ వేసి రెండోసారి ఇలాంటి ఎవరు చేయకుండా చూసుకోవాలి. టేక్ కంట్రోల్ అంటూ నిన్నటిదాకా స్మాల్ స్క్రీన్ కి గ్లామర్ ఎద్దిన డియో యాడ్స్ ఇక మీదట కనిపించవు. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యాటర్ ఉన్న యాడ్స్ అన్నింటినీ కత్తిరించాలని ఐఎన్బి డిసైడ్ అయింది. ఈ యాడ్స్ వల్ల పిల్లల సైకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని వారం రోజుల్లో యాడ్స్ అన్నింటినీ మార్చేయాలని కంపెనీలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఓ అందమైన అమ్మాయి బీచ్లో కూర్చుని ఉంటుంది. అక్కడే ఉన్న ఇంకో అబ్బాయి ఓ పెర్ఫ్యూమ్ వేసుకుంటాడు. అంతే, సీన్ కట్ చేస్తే ఇద్దరు బిజీ అయిపోతారు. ఒకరి కంట్రోల్ ఇంకొకరి దగ్గరకు వెళ్లిపోతుంది. యాడ్లో చూపించినట్టు కేవలం డియోడ్రెంట్ వేసుకోవడం వల్ల అమ్మాయిలు పడిపోతారా అంటే ఇవన్నీ ప్యూర్లీ కమర్షియల్ అంటున్నాయి కంపెనీలు. వీటి వల్లే మార్కెట్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అయితే ఇవి కాస్త ఎక్స్ట్రా అవ్వడం, కమర్షియలిజం కు డీసెన్సీకి మధ్య ఉన్న లైన్ మిస్ అవ్వడం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితే. ఇండియన్ ఎథిక్స్ కు పాతరేస్తున్న ఇలాంటి యాడ్స్ ఇప్పటికే చాలానే వచ్చాయి. అందుకే యాడ్స్ ఆయువు పట్టుపై కేంద్ర సమాచార శాఖ వేటేసింది. సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండి పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపించే 7 యాడ్లను వెంటనే నిలిపివేయాలని ఆర్డినెన్స్ పాస్ చేసింది. అమ్మాయిలను సరిగా పోర్ట్రే చేయని ఆ యాడ్ల కంపెనీలకు నోటీసులు కూడా ఇచ్చింది. When the match ends. ఐబీ ఆర్డర్స్ పై కంపెనీలు రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ యాడ్స్ కంపెనీలు మాత్రం ఓవర్ యాక్షన్ బార్డర్స్ క్రాస్ చేసిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీ ఉంది. ఆ బాడీ మన పిల్లల గురించి కానీ, ఉమెన్ గురించి కానీ, రిలీజన్ గురించి కానీ అట్లాంటి కొన్ని సర్టన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఆల్రెడీ ఇంపోజ్ చేస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట.
కానీ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద వే సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎట్లాగైనా సడన్ పబ్లిసిటీ ఆ బ్రాండ్కి రావాలంటే కనుక వాళ్ళు ఇలాంటివి ఏం ఫాలో అవ్వట్లేదు అన్నమాట. ఇప్పటికే నోటీసులతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఓ కంపెనీకి ఓ 26 ఏళ్ల కుర్రాడు ఝలకిచ్చాడు. 7 ఏళ్లుగా డియోడ్రెంట్ వాడుతున్నా తనకు ఒక్క అమ్మాయి కూడా పడలేదంటూ కోర్టులో కేసేశాడు. తనకు నష్టపరిహారం కింద 26,000 పౌండ్లు చెల్లించాలని కోరాడు. కేంద్ర సమాచార ప్రసార శాఖ 10 రోజుల క్రితమే ఇటువంటి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఇట్లాంటి యాడ్స్ టీవీలో వస్తూనే ఉన్నాయి. మరి దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు సామాజిక కార్యకర్త దేవి, అలాగే బ్రాండ్ కన్సల్టెంట్ సిపి రాజ్ గారు. వాళ్ళిద్దరు అభిప్రాయాలు తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.